హలో హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం పచ్చి మామిడికాయ పచ్చడి ఎలా చేసుకుందామో చూద్దామా. ముందుగా ఇవి పెద్ద రసాలు అంటారు, ఇలాంటివి ఒక 6 కాయలు తీసుకున్నాం. మేము తీసుకుని బాగా కడిగి అక్కడే ముక్కలు కొట్టించాం. ఇలా ఆరబెట్టుకోవాలన్నమాట. ఇలా ఆరబెట్టుకొని ఒక్కొక్క ముక్కను తీసుకొని ఇలా తుడుచుకోవాలి. లోపల ఉన్నాయి ఇలా లోపల ఏమైనా జీడి అలాంటివి ఉంటే తీసేయాలి. అవి కూడా తీసుకొని ఇలా ఆరబెట్టుకొని ఇలా ముక్కల్ని తుడుచుకొని ఒక బేషన్లో వేసుకోవాలి. ఇలా 3 ఎల్లుల్లిపాయలను తీసుకుని ఒలుచుకొని మిక్సీ ఇలా కచ్చాబిచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. ఇంకో 3 ఎల్లుల్లిపాయలు వచ్చేసి ఒలుచుకుని పక్కన పెట్టుకోవాలి. ముక్కల్ని ఇలా గ్లాస్తో కొలుచుకొని బేషన్లోకి వేసుకున్నాం. దీంతో 6 గ్లాస్ ముక్కలు వచ్చినాయి. 6 గ్లాసులకి 1/4 కిలో కారం, 200 గ్రాములు ఆవపిండి. ఈ ప్యాకెట్ మొత్తం సరిపోద్ది. ఇలా గ్లాస్లో వేసుకొని కొలుచుకొని వేసుకుందాం. ఇలా గ్లాస్తో కొలుచుకుంటే గ్లాసు పావు వచ్చింది, గ్లాసున్నర. ఇది వేసేసుకుందాం. సాల్ట్ వచ్చేసి ఈ గ్లాస్తో గ్లాస్ సరిపోతుంది. సాల్ట్ చాలపోతే 3వ రోజు తీసి కలుపుతాం కదా, అప్పుడు చూసి వేసుకోవచ్చు. ఆవు పిండి కూడా వేసుకుందాం గ్లాస్తో. చూడండి, ఇది కూడా ఈ గ్లాస్ నిండా వేసుకుంటున్నామే. ఇప్పుడు మెంతిపిండి కొంచెం, కొన్ని మెంతులు కూడా వేసుకుందాం. ఇలా కలుపుకోవాలి. అన్నీ కలుపుకోవచ్చు, చేయి పెట్టి కూడా కలుపుకోవచ్చు. చేయి మండిపోద్ది కాబట్టి ఇలా గెరెడితో ఇలా మొత్తం కలిసేటట్టు కలుపుకుందామే. ఇలా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ముక్కల్లో చిటికెడు పసుపు వేసుకుందాం. 1 టీ స్పూన్ పసుపు. వెల్లుల్లిపాయలు ఇందాక మనం ఒలిచి పెట్టుకున్నాం 3 వెల్లుల్లిపాయ రెమ్మలు కూడా వేసేసుకుందాం. మనం ఇందాక మిక్సీ పట్టుకున్నామే 3 వెల్లుల్లిపాయ, అది కచ్చాబిచ్చాగా పేస్ట్ చేసుకున్నాం కదా, అది కూడా ముక్కల్లో వేసేసుకోవాలి. ఇలా కొంచెం పేస్ట్ చేసి వేసుకుంటే కొంచెం టేస్ట్ బాగుంటుంది, ఫ్లేవర్ బాగుంటుంది. ఇందాక అల్లం వెల్లుల్లి పేస్టు, అవి వెల్లుల్లి గడ్డలు వేసుకున్నాం కదా, కారం ఇందాక కలిపి ఇలా పెట్టుకున్నాం కదా, అది వేసుకొని కొంచెం కొంచెం కలుపుకుంటూ ఉండాలి. ఇలా కొంచెం కొంచెం వేసుకుంటా కలుపుకుంటున్నాం. ఇలా కలుపుకున్నాం కదా, ఈ ముక్కల్ని ఈ డబ్బాలో స్టోర్ చేసుకుంటున్నాం. ఈ పచ్చడిని కొంచెం అడుగున కొంచెం ఆయిల్ వేసారు. మేము తీసుకున్న ఆయిల్ వచ్చేసి శనక్కాయ నూనె. 1 లీటర్ ఆయిల్. ఈ ముక్కల్ని ఇలా డబ్బాలో వేసుకుందాం. లేయర్స్గా వేసుకుందాం. ఇలా వేసుకున్నాక కొంచెం ఆయిల్ వేశారు. ఇలా కలుపుతూ ఉండాలి. ఇలా కలుపుకుంటా
తీసుకున్న కారాన్ని మొత్తాన్ని కూడా వేసేసారు. ఇలా డబ్బాలోకి స్టోర్ చేసుకున్నాం. దాని మీద కొంచెం ఆయిల్ వేసుకుందాం. మనం వేరుశనగకాయ నూనె కిలో తీసుకున్నాం కదా, అది వేసుకుందాం. ఇది ఇలా డబ్బాలో స్టోర్ చేసుకుని 3వ రోజు మనం చూసి తీసుకుని ఉప్పు కారం అన్నీ సరిపోయినాయో లేదో చూసుకుని అప్పుడు టేస్ట్ చేసుకుందాం. ఇలా స్టోర్ చేసుకున్నాం కదా, ఇప్పుడు దీని ప్రాసెస్ మళ్ళీ ఫస్ట్ కానీ చెప్పనా. మేము ఒక పెద్ద సైజు మామిడికాయలు ఒక 6 కాయలు తీసుకున్నాం. 6 కాయలు తీసుకున్నాం. 6 కాయలని బాగా శుభ్రంగా అక్కడే కడిగి కొట్టించాం. ఈ గ్లాస్తో 6 గ్లాసులు ముక్కలు వచ్చినాయి. 6 గ్లాసుల ముక్కలకి గ్లాసున్నర కారం వేసాం, గ్లాసు ఉప్పు వేసాం, 200 గ్రాములు ఆవుపిండి వేసాం, కొంచెం మెంతిపిండి వేసాం, కొంచెం ఏపిన మెంతులు వేసాం, ఒక 3 వెల్లుల్లి రెబ్బలు పేస్ట్ వేసాం, వెల్లుల్లిపాయ రెబ్బలు ఒలిచి వేసాం, 1 లీటర్ వేరుశనగ నూనెతో మొత్తం కలిపేసాం. ఇలా కలిపేసుకుని ఒక డబ్బాలో స్టోర్ చేసుకుని 3 డేస్ అయినాక చూద్దాం కారం ఎలా ఉన్నాయో చూద్దాం. మనం ఆవకాయ పచ్చడి 3వ రోజు చూసుకుందాం అనుకున్నాం కదా, అది ఉప్పు కారం సరిపోయిందో లేదో ఇప్పుడు చూసుకుందాం. ఓపెన్ చేసి ఇలా ఒక బేషన్లోకి తీసేస్తాం. చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగా వచ్చిందో. ఇలా బేషన్లో వేసుకొని కలుపుకోవాలి. ఇలా మొత్తం బేషన్లోకి వేసేసుకోవాలి. ఇలా బేషన్లోకి వేసేసుకున్నాం కదా, ఇలా బాగా కలుపుకోవాలి. ఒకసారి కలుపుకొని అప్పుడు ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసుకోవాలి. అంతా సరిపోయింది ఫ్రెండ్స్, అంతా కరెక్ట్గా వచ్చింది, చాలా బాగుంది. ఈ పచ్చడి వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ముద్దపప్పు ఆవకాయ నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి. ఇది ఈ డబ్బాలో స్టోర్ చేసేసుకోవాలి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 సంవత్సరం పాటైనా చాలా ఇలాగే ఉంటుంది కలర్. సూపర్గా అయిపోతుంది. ఎలా ఉందో టేస్ట్ చూద్దామే. ఎలా ఉందో ఇప్పుడు మా అత్తయ్య గారు టేస్ట్ చూసి చెప్తారు. టేస్ట్ చూసి చెప్పండి. సూపర్ ఉందండి ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.